8 కావడానికి ఇంకా పావుగంటుంది. రక్తం అంతా అతని మొహంలోకి చిమ్మినట్టు అబ్రకదబ్రా మొహం ఎర్రగా ఉంది. రామయ్య చెప్పిందంతా అతడు శ్రద్ధగా విన్నాడు. రామయ్య అంతా వివరంగా చెప్పాడు. పాప గోళ్ళు సరస్వతి కత్తిరించడం దగ్గర నుంచి ఇస్మాయిల్తో తాను తిరుగుబడి చేయించడం వరకు, ఆ తర్వాత ఓ 4 రోజులు పాప బాగుండడం గురించి, మళ్ళీ వచ్చిన రోగం గురించి, తాను ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళడం, ఈసారి ఇది చేతబడి కాదనడం అంతా ఒక్క మాట పుల్లిపోకుండా చెప్పాడు. టెన్షన్తో అబ్రకదబ్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మానవాతీత శక్తుల్ని పూర్తిగా నమ్మినవాడతడు. ఆ సంగతి వినగానే ఉద్వేగంతో కదిలిపోయాడు. రామయ్య చెప్పడం పూర్తి చేసి మౌనం వహించాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఓ నిర్ణయానికి వచ్చినట్టు అబ్రకదబ్ర కదిలాడు. మోటార్ సైకిల్ స్టాండ్ తీసి ఎక్కు అన్నాడు. రామయ్య ఉలిక్కిపడి నేనా బాబు అన్నాడు. అవును నువ్వే, ఎక్కు. ఎక్కడికి అని అడిగాడు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఎక్కు. ఇంట్లో చెప్పొస్తాను అన్నాడు రామయ్య. అక్కర్లేదు ఎక్కవయ్యా, అవన్నీ నేను చూసుకుంటాలే. రామయ్య క్షణం తటపటాయించి బండెక్కాడు. మొదటిసారి మోటార్ సైకిల్ ఎక్కడం అనుకుంటా. ముందు కూర్చున్న అబ్రకదబ్రాని గట్టిగా పట్టుకున్నాడు. 5 నిమిషాల్లో మురికి వీధులకుండా పైనుంచి అతడి మోటార్ సైకిల్ ఇస్మాయిల్ పాక ముందాగింది. దాని శబ్దానికి బయటకొచ్చిన ఇస్మాయిల్ వీళ్ళని చూసి రండి సాబ్ అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నాక చెప్పండి సాబ్, ఏంటి విషయం అని అడిగాడు. అబ్రకదబ్రాకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. పాప సంగతి అన్నాడు. ఇస్మాయిల్ అర్థం కానట్టు చూశాడు. రామయ్య కల్పించుకొని మనం తిరుగుబడి చేశామే ఆ పాప అన్నాడు. ఇస్మాయిల్ అర్థమైనట్లు తల పంకించాడు. ఆ పాపకి మళ్ళీ అనారోగ్యం అన్నాడు అబ్రకదబ్రా. అవును సార్, రామయ్య చెప్పాడు. అయితే అది చేతబడి కాదు, అసలు ఆ లక్షణాలే వేరు. చేతబడిలో ఒక అంగం క్షీణించాలి. ఇది మామూలు అనారోగ్యం ఏదో అయ్యుంటది. రామయ్య అంతా నాకు ముందే చెప్పాడు. ఇది చేతబడి కాదు సార్, కానీ పాపకి 20 రోజుల నుంచి అనారోగ్యం. చేతబడి కుదరక ఎవరో విషం పెడుతూ ఉండొచ్చు సార్ అన్నాడు. రామయ్య కల్పించుకొని ప్రతిరోజు డాక్టర్ చూస్తున్నాడు, అటువంటిదేమీ లేదు అన్నాడు. మళ్ళీ ఒక్క క్షణం నిశ్శబ్దం. దాన్ని చెదరగొడుతూ అబ్రకదబ్రా 20 రోజుల నుంచి వచ్చిన రోగం రాకుండా వస్తుంది. 2 రోజుల క్రితం నోటి మాట పడిపోయింది. తనిక చెప్పవలసింది ఏమీ లేనట్టు ఇస్మాయిల్ మౌనంగా ఉండిపోయాడు, చేతిలో అగ్గిపెట్టి తిప్పుతూ. చేతబడి చేసిన వాళ్ళు దాన్ని తిప్పుకొడితే ఊరుకోరుగా, ఇంకో ప్రయత్నం ఏదో చేస్తారు అన్నాడు అబ్రకదబ్రా. దానికి ఇస్మాయిల్ మాట్లాడలేదు. అలాంటివి చేయడం వలన పాపకి మళ్ళీ మధ్యలో అతడి మాటని ఖండిస్తూ చేతబడి లాంటిది ఇంకేమీ లేదు సార్, ఉన్నదాన్ని తిరిగి కొట్టాం అన్నాడు. ఇంకొకటి ఉందని నా ఉద్దేశం అన్నాడు అబ్రకదబ్రా. లేదు సార్, ఉంది రెట్టించాడు. ఏంటది? ఇస్మాయిల్ కూడా గట్టిగా అన్నాడు. కాశ్మోరా. ఆ గది కంపించినట్టయింది. ఇస్మాయిల్ చేతిలోంచి అగ్గిపెట్టె కింద పడిన శబ్దం చిన్నగా చప్పుడు చేసింది, అంతే. అది తప్ప తర్వాత గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో అలుముకుంది. కన్నార్పడం కూడా మర్చిపోయి ఇస్మాయిల్ వారి వైపు చూశాడు. కొద్దిసేపట్లోనే తేరుకొని కాశ్మోరా అన్నాడు. ఆ పేరు అంటుంటేనే అతడి కంఠం కంపించింది. అసంభవం. దాదాపు 500 సంవత్సరాల క్రితమే మా గ్రంథాల నుంచి తొలగించిన ఆ విద్యని ఈనాడు ఎవరో మళ్ళీ ప్రయోగిస్తున్నారంటే నమ్మడం అసంభవం అన్నాడు. కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది అదే అన్నాడు అబ్రకదబ్రా. రోజుకో రోగం వస్తే అది కాశ్మోరా కాదు, కంఠం పెంచి అన్నాడు ఇస్మాయిల్. అర్థం లేని అనుమానాల్ని పెంచుకోకండి. ఈ రోజుల్లో కాశ్మోరా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరని నిశ్చయంగా చెప్పగలను. అయితే అయ్యుండొచ్చు, కానీ అదేదో తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఎలా తెలుసుకోవడం? అది నువ్వే చెప్పాలి. ఇస్మాయిల్కి తెలీదు. నిజానికి అతడు ఎప్పుడో దాని గురించి విన్నాడు, అంతే. అలాంటి విద్య ఒకటి ఉందని నాకు తెలుసు, అంతకన్నా ఎక్కువేమీ నాకు తెలీదు అన్నాడు ఇస్మాయిల్. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు ఈ కాశ్మోరా గురించి మీకెలా తెలుసు అసలు అని అడిగాడు ఇస్మాయిల్. ఓ ఫకీర్ చెప్పాడు అన్నాడు అబ్రకదబ్రా. రామయ్య ఇద్దరి మాటలు వింటున్నాడు. కాశ్మోరా గురించి నీకేం తెలుసు? ఏ కొద్దిగా తెలిసినా చెప్పు అన్నాడు అబ్రకదబ్రా. ఇస్మాయిల్ మాటలతో అతడు పూర్తిగా నిరాశ చెందినట్టు కనిపించాడు. తాను అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పట్టుకొని లాగుతున్నాడేమో అనిపించింది. ఇస్మాయిల్ పాత విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవడానికి అన్నట్లు కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. చాలాసేపు ఆలోచించాక ఏది జ్ఞాపకం రానట్టు తల విదిలించాడు. ఏదో మాట వరుసకి అప్పుడు మా గురువుగారు చెప్తే వినడమే కానీ దాన్ని అంత పట్టించుకోలేదు. మొత్తం అది 21 రోజుల పాటు పీడిస్తుందని తెలుసు. ఆఖరి రోజు 24 గంటల పాటు రోగి మూర్చపోతుందంట. అదే ఆఖరి. కోమానా అని అడిగాడు అబ్రకదబ్రా. ఇంగ్లీష్లో అదే అంటారేమో అన్నాడు ఇస్మాయిల్. ఇప్పటికీ ఎన్ని రోజులయ్యాయి అని అడిగాడు ఇస్మాయిల్. 21 అయినట్టున్నాయి, లేకపోతే 19, 20 సరిగ్గా లెక్క తెలీదు అన్నాడు. నేను చెప్పాను కదా సార్, కాశ్మోరా కాదు అన్నాడు ఇస్మాయిల్ లేస్తూ. ఇంకా మాట్లాడాల్సిందేమీ లేనట్టు బ్రాహ్మణ్ కూడా లేచాడు. రామయ్యతో పాటు బయటకొచ్చాడు. వెనుకే ఇస్మాయిల్ కూడా వస్తూ
మంచి డాక్టర్కి చూపించండి అన్నాడు. ఇప్పుడు చూస్తుంది మంచి డాక్టరేలే. విసుగ్గా అబ్రకదబ్రా మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. వెనుకే రామయ్య కూడా కూర్చున్నాడు. వెళ్ళొస్తాం. మంచిది బాబు. ఫస్ట్ గేర్ వేసి యాక్సిలేటర్ పెంచి క్లచ్ వదిలిపోతుంటే ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది. బాబు అన్నాడు ఇస్మాయిల్. అబ్రకదబ్రా కాలు నేల మీద పెట్టి ఏంటి అని అడిగాడు. అది కాశ్మోరా అయితే దాన్ని సంతృప్తి పరచడానికి ప్రతిరోజు పాప నోట్లో 3 రక్తపు చుక్కలు పొయ్యాలి. మీరది కనుక్కోండి అన్నాడు ఇస్మాయిల్. అబ్రకదబ్రా చప్పున ఇంజన్ ఆఫ్ చేసి ఏంటది సరిగ్గా చెప్పు అన్నాడు విభ్రాంతితో. దూరంగా 8 కొట్టింది. పాప కోమాలోకి వెళ్ళడానికి ఇంకా 4 గంటలుంది. ఈరోజు నేను మన గదిలో పడుకుంటాను అంది శారద. శ్రీధర్ విస్మయంగా ఆమె వైపు చూశాడు. అమ్మాయి మొహంలో ఏ భావం లేదు. మీరు తులసి దగ్గర పడుకోండి అంది. శ్రీధర్ ఏదో అనబోయి అంతలోనే మనసు మార్చుకొని సరే అన్నాడు. శారద అక్కడి నుంచి కదిలింది. వెళ్తున్న భార్యని అతడు జాలిగా చూశాడు. మతి చెలించే లక్షణాలు కనబడుతున్నాయి అతడికి ఆమెలో. అయితే అతని అభిప్రాయం తప్పు. అతడు పరిశీలనగా చూసి ఉంటే ఆమె కళ్ళల్లో కనబడుతున్న కృత నిశ్చయాన్ని గమనించి ఉండేవాడే. ఆమె ఆ గదిలోంచి బయటికి వచ్చి అనిత గదిలోకి వెళ్ళింది. ఆ గదంతా బోసిగా ఉంది. అనిత జ్ఞాపకాలు మాసిపోకుండా ఆ గదిని ఆవరించుకునే ఉన్నాయి. అనిత టేప్ రికార్డర్ జానే చలే జాతే హే కహా అన్న పాటున్న క్యాసెట్, వాడిన దువ్వెన, చూసుకున్న అద్దం అన్నీ. శారద తలెత్తి ఫ్యాన్ కేసి చూసింది. ఈ రాడ్కే కదా తన ఆడపడుచు ఉరేసుకొని చచ్చిపోయింది. ఆమె స్టూల్ని ఫ్యాన్ కిందకి జరిపింది. తన కూతుర్ని ఇన్ని బాధలు పెట్టిన దుర్మార్గుణ్ణి చంపిన తర్వాత తనకి ఉరిశిక్ష పడేంత వరకు వేచి ఉండదలుచుకోలేదు ఆమె. అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చూసుకుంటుంది. ఆమె ఆ గదిలోంచి బయటికి వచ్చి ఇంకా అక్కడే నిలబడి ఉన్న భర్త కేసు చూసింది. ఈరోజు ఆఖరి రోజు. తనకి తన భర్తకి ఉన్న సహచర్యం ఈ రోజుతో ముగిసిపోతుంది. ఆమెకి ఏడుపు రాలేదు, ఉద్వేగం. మనసు నిండా ఉద్వేగమే. ఏం చేస్తాడు తన భర్త తను పోయాక? 18 సంవత్సరాల ఆ బంధాన్ని మర్చిపోవడానికి అతనికి ఎన్నాళ్ళు పడుతుంది? పొద్దున్నే అతడికి కాఫీ ఎవరిస్తారు? అలసిపోతే ఎవరు సేద తీరుస్తారు? అతడి సుఖాల్లో కష్టాల్లో ఎవరు పాలు పంచుకుంటారు? అతడు ఈ భవనంలో ఒంటరిగా మిగిలిపోతాడా? మిగిలిపోవాలి, తప్పదు. పాపని మిగిల్చడం కోసం తను వెళ్ళిపోవాలి. అప్పుడు అర్థమైంది ఆమెకి అనిత ఎందుకు వెళ్ళిపోయిందో. ఏదో జరిగింది. పాపని రక్షించడం కోసమే అనిత వెళ్ళిపోయింది. అవును, అది ఖచ్చితంగా జరుగుంటుంది. అప్పుడొచ్చింది ఆమెకి ఏడుపు. అన్ని భావాలు కలిసిన అద్వైత భావం ఆమె కళ్ళ నిండా నీళ్లుగా మారి ఒక కన్నీటి చుక్క రూపంలో చెక్కిలి మీదకు జారింది. వంగి భర్త కాళ్ళకి దండం పెట్టి నెమ్మదిగా కదిలిపోయింది అక్కడి నుంచి. అతడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. భార్య ప్రవర్తన చాలా చిత్రంగా కనిపించింది అతనికి. ఈ రాత్రి ఏదో జరగబోతుంది, చాలా దారుణమైన విషయమే అని అతడి సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అతడు భార్యని పిలవబోతుంటే గాలిలా అబ్రకదబ్ర మోటార్ సైకిల్ గేట్లోంచి దూసుకురావడం కనిపించింది. అతడు ఇస్మాయిల్ ఇంటి నుంచి సరాసరి వస్తున్నాడు. అతని మొహంలో ఏదో తెలియని టెన్షన్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వస్తూనే నేను ఈ రాత్రికి సరస్వతిని భోజనానికి తీసుకుపోతున్నాను అన్నాడు. శ్రీధర్ అతని వైపు విస్మయంతో చూసి సరస్వతినా అన్నాడు. అబ్రకదబ్ర తలూపాడు. అతనికి నీకు అంత పరిచయం లేదుగా, అయినా ఇప్పుడు రాత్రి 9 అవుతుంది అన్నాడు. భోజనానికి వెళ్ళడానికి పెద్ద పరిచయం ఎందుకు అన్నాడు అబ్రకదబ్ర. అయినా రేపు పిలవచ్చుగా, 10 అవుతుంటే ఇప్పుడు భోజనం ఏంటి అన్నాడు. ఎందుకో నాకు అలా బుద్ధి పుట్టింది. సరే నీ ఇష్టం అన్నాడు శ్రీధర్. ఈ పాటికి అతను భోజనం ముగించుంటాడు, చూసి తీసుకుపోతాను అంటూ అబ్రకదబ్ర సరస్వతి గదివైపు వెళ్ళాడు. ఈ ఇంట్లో అందరికీ నిశ్చయంగా మతి పోయింది అనుకున్నాడు శ్రీధర్. లేకపోతే ఇంత రాత్రి అకస్మాత్తుగా ఈ కోరిక పుట్టడం ఏంటి అంటూ వాచ్ చూసుకున్నాడు. 10 అయింది. ఇంకా 26 గంటలు పాప మరణానికి. అదే సమయానికి అబ్రకదబ్ర సరస్వతి గది తలుపు తట్టాడు. సరస్వతి తలుపు తీశాడు. గుడ్ ఈవినింగ్ చేయిస్తూ అన్నాడు అబ్రకదబ్ర. నేను జ్ఞాపకం ఉన్నానా? లేకేం, రండి ఆహ్వానించాడు సరస్వతి. పొట్టిగా పైజమాలో ఉన్న ఎదురు మనిషిని క్షణం పాటు లోతుగా చూశాడు అబ్రకదబ్ర. చాలా సాధువుగా కనబడ్డాడు సరస్వతి. వినయంగా, నమ్రతగా. ఏంటి అలా చూస్తున్నారు అని అడిగాడు సరస్వతి. అతడు తడబడి ఏం లేదు అని నవ్వి, మిమ్మల్ని డిన్నర్కి తీసుకుపోదామని వచ్చాను. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. సరస్వతికి ఓ క్షణం అతడు చెప్తుంది అర్థం కాలేదు. ఇప్పుడా అన్నాడు. ఇప్పుడే ఏ అని నవ్వాడు. అబ్రకదబ్రకి చీకటి పడేది ఇప్పుడే అన్నాడు. సరస్వతి ఆశ్చర్యంగా అబ్రకదబ్ర అంటే అని అడిగాడు. జర్మనీలో దెయ్యాల్ని తోలేవాణ్ణి అబ్రకదబ్ర అంటారులే. దెయ్యం ప్రసక్తితో సరస్వతి ఉలికిపాటును కప్పెపుచ్చుకుంటూ అలాగా, మీకు వాటి మీద నమ్మకం ఉందా అని అడిగాడు సరస్వతి. సరస్వతి ముఖంలో అలజడి గుర్తించి
మనుషుల కన్నా అవి భయంకరమైనవి కావని నా ఉద్దేశం అని పదండి పోదాం అన్నాడు. ఇప్పుడెందుకు రేపు పెట్టుకుందాం అన్నాడు. మా వాడు పుట్టినరోజు రేపు రాదుగా, రండి, చివాజ్ రీగల్ స్కాచ్ విస్కీ కూడా ఉంది అన్నాడు. ఆ పేరుతో సరస్వతి కొంచెం కదిలిన మాట నిజమే. అయినా అన్నాడు, మీరు నన్ను ఇలా బలవంత పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు, శ్రీధర్ని తీసుకుపోవచ్చు కదా అని ఇంకెవరిని పిలవలేదు. మనవాడేమో పాపకి బాలేదు రానన్నాడు, నాకేమో కంపెనీ ఉంటే గానీ కూర్చోబుద్ది కాదు. ఆ మాటే శ్రీధర్కి చెప్తే మీ పేరు చెప్పాడు, మీరు బాగా మాట్లాడతారని, మంచి కంపెనీ అని అన్నాడు. సరస్వతి మొహమాటంగా నవ్వి, అబ్బే నాకు మాట్లాడడం రాదండి, ఏదో వానాకాలం చదువుకున్నవాడిని అన్నాడు. మందు కొడితే చదువుకున్నవాడు ఒకటేలేండి, పదండి, నాకు తొందరగా నిద్రపోవడం అలవాటు. 12 కొట్టక ముందు మిమ్మల్ని దింపే బాధ్యత నాది. 12 అన్న పదాన్ని నొక్కి పలకడం సరస్వతి గుర్తించలేదు. ఇద్దరూ బయటకొచ్చారు. అబ్రకదబ్ర మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. సరస్వతి వెనక కూర్చొని పోనివ్వండి అన్నాడు. అబ్రకదబ్ర గేర్ మారుస్తూ అనుకున్నాడు, వెల్ డన్ జేమ్స్ బాండ్, గో అహెడ్ అని. అప్పుడు 11 కావస్తుంది. అదే సమయానికి బిస్తాలో కాద్రా ఆఖరి రోజు సన్నాహాలు చేసి కాశ్మోర్ అని పిలుస్తున్నాడు. పైడి తల్లి సత్రం నుంచి బయలుదేరి ఒక చేత్తో నల్ల పిల్లిని, ఇంకో చేత్తో పాప తెల వెంట్రుకల్ని పట్టుకొని శ్మశానానికి బయలుదేరాడు. ఆ సమయానికే ప్రొఫెసర్ జయదేవ్ తన ఇంటి తాళం తీయడానికి మెట్లెక్కుతున్నాడు. 11 కొడుతుంటే శారద లేచింది. ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకుని ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆమె లేచి నెమ్మదిగా పాప గది దగ్గరకు వచ్చింది. గుమ్మం దగ్గరే కొంచెంసేపు నిలబడింది. పక్క మీద పాప నిశ్శబ్దంగా నిద్రపోతుంది. పక్కనే శ్రీధర్. తండ్రి కూతుళ్ళనిద్దరినీ క్షణం పాటు కన్నార్పకుండా చూసింది. తర్వాత ఆమె లోపలికి వెళ్ళింది. బెడ్ లైట్ ఆరిపోయగానే గదిలో చీకటి కాటుగులా పరుచుకుంది. కప్పేసిన చీకటి గదిలో ఒక మూల నిశ్శబ్దంగా నిలబడి రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూడసాగింది. కిటికీలోంచి పడుతున్న సన్నటి వెలుగురేఖలో ఆమె చేతిలో కత్తి తళుక్కుమంటుంది. అబ్బా, చాలా బాగుంది గురుగారు, ఏంటిది షిచ్చి అని సరస్వతి అంటుంటే, శివాజ్ రీగల్ అన్నాడు అబ్రకదబ్ర. శివాజ్ రీగల్ నిజంగా చాలా బాగుంది, థ్యాంక్ యూ. పర్లేదు, ఇంకో పెగ్గిపోయినా? అమ్మో, హాఫ్ బాటిల్ నేను ఒక్కడే కొట్టేశాను, ఇంకానా? ఇంకొద్దు అనలేదు కాబట్టి ఇంకో పెగ్గు పోసాడు అబ్రకదబ్ర. 10 నిమిషాలు తక్కువ 12 అయింది. శారద గారు మీకేమవుతారు? ఏదో దూరపు బంధుత్వం, మనసులు మంచివి అవ్వాలే కానీ బంధుత్వాలది ఏముందిలేండి. మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు? ఏదో పొట్ట గడవడానికి నానాగడ్డి ఖర్చేవాడిని బాబు. పైకి మామూలుగా కనిపించే ఈ ముసలాడు అంత తెలివి తక్కువ వాడేమీ కాదని అనిపించింది. మా వాడు మీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడా? ఈ వయసులో నేనేం చేయగలను బాబు, మా పైడితలికి ఇప్పిస్తే అదే 10,000, నువ్వైనా చూసిపెట్టు బాబు అన్నాడు. అబ్రకదబ్ర మెదడులో ఏదో మెరిసినట్టయింది. అతను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. ఆ వైపు దారిని మూయడం మర్చిపోయాడు. ఇంట్లో పైడితల్లున్నాడు. అతను ఒకవేళ రక్తపు చుక్కలు పాప నోట్లో పోస్తే తన మనసులో అలజడిని కప్పిపుచ్చుకొని లేచాడు. మీరు కొడతా ఉండండి, ఇప్పుడే వస్తాను అన్నాడు అబ్రకదబ్ర. సరస్వతి మూతపడుతున్న కనురెప్పల్ని బలవంతంగా మీద పైకెత్తి, ఎక్కడికి గురుగారు అంటూ లేచాడు. పదండి, నేను వస్తాను. అమ్మమ్మ వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడేనా? భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు. ఎంత? 2 నిమిషాల్లో వచ్చాను అంటూ బయటికి పరిగెత్తాడు. బయటంతా చీకటిగా ఉంది. వీధి దీపాలు మినుక్కుమని వెలుగుతున్నాయి. గదిలోంచి బయటకొచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది. 4-5 అడుగులు మామూలుగానే వేశాడు. టెన్షన్ ఎక్కువైంది. అతడు పరిగెత్తసాగాడు. వీధి చివర మెడికల్ షాప్ అప్పుడే మూసైపోతున్నారు. గాలిలా దూసుకెళ్ళి, ఒక్క ఫోన్ చేయాలి ప్లీజ్, అర్జెంట్ అన్నాడు. యజమాని తలుపాడు. డైల్ చేశాడు. హలో. నిద్ర మధ్యలో లేచినట్టు శ్రీధర్ గొంతు విసుగ్గా వినిపించింది. నేను బ్రాహ్మిన్ని. ఏంటి చెప్పు. శ్రీధర్ అర్థిస్తున్నట్టుగా అన్నాడు బ్రాహ్మణ్. ఒక చిన్న కోరిక. నీకు నా పనుల మీద చేతుల మీద నమ్మకం లేకపోయినా ఈ ఒక్క పని మాత్రం చేసి పెట్టు, ఈ ఒక్క పని ప్లీజ్. ఏంటది? శ్రీధర్ నిద్రమత్తు వదిలిపోయింది. పాప గదికి దూరంగా నువ్వు కనపడకుండా చీకట్లో కూర్చో. ఇంకో 5 నిమిషాల్లో పైడి తల్లి పాప గదిలో ప్రవేశిస్తాడు. అతడు ఏం చేస్తున్నాడో గమనించు, అంతే. సరిగ్గా 12 గంటలకి, ఓకేనా? హలో. లైన్ కట్ అయింది. ఆ పాటికి శ్రీధర్కి ఇంకా కాస్త మత్తమైనా ఉంటే పూర్తిగా దిగిపోయింది. వడివడిగా పాప గదివైపు నడిచాడు. మెడికల్ షాప్ వాడికి ఫోన్ తాలూకా డబ్బులిచ్చి వెనుతిరగబోతూ ఉంటే సీసాలో ఎనాసిన్ టాబ్లెట్లు కనబడ్డాయి. ఇంకో రూపాయి తీసిస్తూ 2 టాబ్లెట్లు ఇవ్వండి అన్నాడు. షాప్ వాడు ఆశ్చర్యపోయాడు. అంత హడావిడిగా వచ్చి ఫోన్ చేస్తే ఎవరికో ఎమర్జెన్సీ ఏమో అనుకున్నాడు. అంత హడావిడిగా పరిగెత్తుకొచ్చి ఫోన్ చేసినవాడు ఇప్పుడు తాపిగా ఎనాసిన్ టాబ్లెట్లు కొనుక్కుంటే ఆశ్చర్యమే మరి.
టాబ్లెట్లు జేబులో వేసుకొని మెట్లు దిగాడు అబ్రకదబ్రా. అతనిలో టెన్షన్ తగ్గింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ టైం చూసుకున్నాడు. సరిగ్గా 12 అయింది. ఇంకా 24 గంటలు, అంతే. చివరి రోజు వచ్చేసింది. పాప కోమాలోకి వెళ్ళిపోవడానికి ఆఖరి రక్తపు చుక్కల కోసం చూస్తుంది. అక్కడ బిస్తా దగ్గర శ్మశానంలో కాద్రా చేసిన పూజకి సంతృప్తిపడి కాశ్మర స్వయంగా వచ్చి బొమ్మకి కట్టి ఉన్న బంధనాల్ని విప్పుతున్నాడు. అది అవగానే బొమ్మని 4 భాగాలు చేసి ఆ మంత్రగాడు 4 దిక్కులు పాతిపెట్టాడు. ఆ మరుసటి రోజు హోమంలో ఆ బొమ్మ భాగాల్ని వేయడం ద్వారా 21 రోజుల మారణ హోమం పూర్తవుతుంది. అదే సమయానికి పైడి తల్లి శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాల్చిన తర్వాత ఆ బూడిద నల్లపిల్లి రక్తంలో కలపాలి. బయట వరండాలో శ్రీధర్ చీకట్లో కూర్చొని పాప గది వైపే చూస్తున్నాడు. గదిలో శారద కూడా వేచి ఉంది. అందరూ తమ తమ ఆలోచనలో ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. కానీ జరిగింది వేరొకటి. అబ్రకదబ్ర ఇంటికి చేరేసరికి సరస్వతి మరో 2 పెగ్గులు లాగించేశాడు. అయినా మనిషి మామూలుగానే ఉన్నాడు. ఇది కడుపు కాదురా బాబు, డ్రమ్ము అనుకున్నాడు అబ్రకదబ్ర. సారీ గురుగారు, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. పర్లేదు అన్నాడు సరస్వతి. ఆ తర్వాత పెగ్గులో అనాసిన్ పొడి కలిపాడు. అది పూర్తయింది. దాని ఎఫెక్టు అరగంట తర్వాత కనిపించింది. అరగంటలో వెళ్ళిపోతానన్నవాడు 2 గంటలున్నాడు. 1 గంట అవుతుండగా లేచి థ్యాంక్స్ గురుగారు, మరి నేను వెళ్ళొస్తా అంటూ లేచి తూలి బల్ల పట్టుకొని నిలబడ్డానికి ప్రయత్నించాడు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, మంచి కంపెనీ ఇచ్చినందుకు అన్నాడు అబ్రకదబ్ర. ఇంకో నెల తిరగని నాయనా అంటూ తూలుతూ బయటకొచ్చాడు. వెనకే వస్తున్న అబ్రకదబ్ర అతడు తూలి పడకుండా పట్టుకుంటూ, ఈ పరిస్థితిలో నాతో మోటార్ సైకిల్ మీద రాగలరా స్వామి అన్నాడు. మేం సైకిల్ మీద రాం, సైకిల్ రిక్షా ఎక్కుతాం, నక్షత్రాలను చూసుకుంటూ హాయిగా పయనిస్తాం అన్నాడు. సరే సరే అంటూ రిక్షాని బేరమాడాడు. వాడి చేతిలో 2 రూపాయలు పెట్టి సరిగ్గా ఇంటి దగ్గర దింపమన్నాడు. ఇద్దరూ సాయం పట్టి సరస్వతిని రిక్షా ఎక్కించారు. రిక్షా కదిలింది. అబ్రకదబ్ర అటే చూస్తూ నిలబడ్డాడు. రిక్షా నెమ్మదిగా చీకట్లో అదృశ్యం అయిపోయింది. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. అతడికి ఏమీ సంతోషం అనిపించలేదు. తన ఓటమి తనకే తెలుస్తుంది. సరస్వతి 1 గంట వరకు తనతోనే ఉన్నాడు. పైడి తల్లి పాప గదిలోకి సరస్వతి బదులు వెళ్ళుంటే శ్రీధర్ తనకి వెంటనే ఫోన్ చేసి ఉండేవాడు. రెండూ జరగలేదు. అంటే కాశ్మర కాదు పాప మీద ప్రయోగించింది, కాశ్మర కాదు, తను ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్. దిగులుగా లోపలికి వెళ్ళాడు. మరుసటి రోజు శ్రీధర్ తనని పెట్టబోయే చివాట్ల గురించి ఆలోచిస్తూ పక్క మీద పడుకున్నాడు. రేపు శ్రీధర్కి మొహం ఎలా చూపించాలా అని మదన పడుతున్నాడు. తనని ఇంకో అరగంటలోపే శ్రీధర్ కలుసుకోబోతున్నాడని ఆ క్షణం అతడు ఊహించలేదు. దాదాపు అరగంట నుంచి శ్రీధర్ అలాగే అచేతనంగా చీకట్లో కూర్చునున్నాడు. అతడి మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. అర్ధరాత్రి పూట అబ్రకదబ్ర చేసిన ఫోను అతన్ని అయోమయంలో పడేసింది. అతడు అలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. వివరాలు అడగబోయేలోపే అతడు ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం వరకు తనతోనే ఉన్నవాడికి రాత్రి అయ్యేలోపు కొత్త విషయం ఎలా తెలిసింది? అందులోనూ అర్ధరాత్రి 12 గంటలకి అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అతడి ఆలోచన వెంటనే స్లో పాయిజనింగ్ వైపు మళ్ళింది. పాపకి ఎవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారా అన్న అనుమానం కలిగింది. అలా అయితే డాక్టర్లు వెంటనే కనుక్కొని ఉండాలి. ఒకవేళ స్లో పాయిజనింగ్ అనుకుందాం, మరి దాన్ని సరిగ్గా రాత్రి 12 గంటలకే ఎందుకు ఇవ్వాలి? అందరూ నిద్రపోయాక ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా. అతనికి అబ్రకదబ్ర మీద కోపం వచ్చింది. ఏ విషయం సరిగ్గా చెప్పడు. 12:30 అయ్యింది. అబ్రకదబ్ర చెప్పిన టైం దాటి అరగంట గడిచింది. ఇంక వెళ్ళి పడుకోవచ్చు. కానీ అది విషయం ఇవ్వడం అయితే అప్పుడు 12 గంటలు అని అబ్రకదబ్ర అన్న మాటకి విలువేమీ ఉండదు. అతను కొంచెం సేపు సందిగ్ధంలో పడ్డాడు. వెళ్ళి పడుకోవడమా ఇంకా వేచి చూడడమా అని. ఇంకా కొంచెం సేపు చూద్దాం అనుకున్నాడు. అబ్రకదబ్రాయే గాని వివరంగా ఫోన్లో అన్నీ చెప్పుంటే దాన్ని కొట్టిపడేసేవాడు. అతడు అలా చెప్పకపోవడమే శ్రీధర్ని మెలకువగా ఉండేటట్లు చేస్తుంది. అదే లాభం అయింది. 1 గంట అయింది. అతనికి విసుగొస్తుంది. ఇంకోవైపు అబ్రకదబ్ర మీద కోపం కూడా. ఇటు నారాయణరావు కానీ అటు పైడి తల్లి కానీ సరస్వతి కానీ ఇంట్లో లేరు. అందరూ కట్టకట్టుకున్నట్లు వెళ్ళారు. సెకండ్ షో సినిమా టైం అయిపోయినా ఎవరు ఇంటికి రాకపోవడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. 1:15 అవబోతుంటే లేచాడు. అబ్రకదబ్ర గోరంతలు కొండంతలు చేశాడు. ఏదో చిన్న అనుమానం వచ్చుంటుంది. దాన్ని రకరకాలుగా ఊహించుకొని తనకలా చెప్పి ఉంటాడు. అంతా రేపు చూసుకోవచ్చు అలా అనుకుంటూ అతడు అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అప్పుడు వినిపించింది చిన్న శబ్దం. అతడు క్షణం ఆగి విన్నాడు. మళ్ళీ అదే శబ్దం.
చాలా సన్నగా ఎక్కడో లోయల్లోంచి వస్తున్నట్టుంది. అతడి బ్రుక్కుటి ముడిపడింది. ఎక్కడి నుంచి వస్తుందా శబ్దం? అతడు చెవులు రెక్కించి ఉన్నాడు. ఈసారి శబ్దం స్పష్టంగా వినిపించింది. తులసి గదిలోంచి పాము బుసకొడుతున్నట్టు, ఆగి ఆగి నెమ్మదిగా దేనికోసమో ఆశిస్తున్నట్టు, గొంతులో ఏదో అడ్డుకున్నట్టు. ఈసారి శబ్దం ఎక్కువైంది. తులసి గదిలోంచి పక్క కదిలిన చప్పుడు, ఏదో లాగుతున్న ధ్వని. గదిలో ఓ మూల నిలబడిన శారద ఊపిరి బిగబట్టింది. అతడు లోపలికి వెళ్ళబోయాడు. అంతలో గేటు తీస్తున్న ధ్వని. ఆగాడు. అడుగుల చప్పుడు వినిపించసాగింది. 2 సెకండ్ల తర్వాత బయట తలుపు తెరుచుకుంది. సరస్వతి లోపలికొచ్చాడు. బాగా తాగినట్టు ఆ నిలబడిన భంగిమ తెలియచేస్తుంది. తలుపులు మూసి ఒక్క క్షణం దానికి ఆనుకొని పడిపోకుండా నిలబడ్డాడు. శ్రీధర్ చీకట్లో నిలబడున్నాడు, శబ్దం చేయకుండా. సరస్వతి ఒక అడుగు ముందుకేసి తూలి పడబోయి నిలదొక్కున్నాడు. తన గదివైపు వెళ్తున్నాడు. మసక చీకట్లో అతడు అస్పష్టంగా కనబడుతున్నాడు. శ్రీధర్ మాత్రం పూర్తి చీకట్లో ఉన్నాడు. సరస్వతి ఇంకో అడుగు వేస్తుంటే తులసి గదిలోంచి శబ్దం వినిపించింది. సరస్వతి అది విన్నాడో లేదో తెలియదు కానీ ఆగాడు. కళ్ళు చిట్లించి పాప గదివైపు చూశాడు. ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళగా అటో అడుగు వేశాడు. తులసి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం చూసి శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. వెనుక నుంచి పడుతున్న వెలుగులో గుమ్మం దగ్గర పాప నిలబడి ఉంది. జుట్టు వెరబోసుకొని ఉంది. స్టీల్ ఫ్రేమ్లోలా నిశ్చలంగా నిలబడింది. కళ్ళు మూసుకొని కోమాలో ఉన్నట్టుంది. బాగా శుష్కించిన శరీరం అస్థి పంజరాలా ఉంది. వెనక నుంచి పడుతున్న కాంతిలో సన్నటి మెడ, బలహీనమైన కాళ్ళు. శ్రీధర్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. పాపను చూసి సరస్వతి కదిలాడు. బాగా తాగి ఉండడం వల్ల తూలుతున్నాడు. పాపకి 2 అడుగుల దూరంలో నిలబడి కళ్ళు భారంగా పైకెత్తి, "ఈరోజు రక్తం పోయడం మర్చిపోయాను పాప" అంటూ వెకిలిగా నవ్వి ఒక చేత్తో చూపుడు వేలు పట్టుకొని ఇంకో అడుగు ముందుకేశాడు. తూలుతున్న కాళ్ళని నిలదొక్కుంటూ ఇంకో అడుగు. అంతే. ఫట్ మన్న చప్పుడు ఆ గదిలో వినిపించింది. కొబ్బరికాయ పగిలిన ధ్వని. పాప తన స్థానంలోంచి కదలలేదు. సరస్వతి తన దగ్గరకు వచ్చి నిలబడిపోతూ ఉంటే రెప్పపాటు వేగంతో ఆమె చెయ్యి కదిలింది. అరచెయ్యి చాకులా మారి అతడి మాడుని కొట్టడం మెరుపుకన్న వేగంగా జరిగింది. ఆ నిశ్శబ్దంలో ఆమె చెయ్యి గాలిలో కదులుతుంటే సర్రమన్న ధ్వని వినిపించింది. ఆ తర్వాత చిన్న చప్పుడుతో సరస్వతి కపాలం పగిలిపోవడం శ్రీధర్ స్పష్టంగా చూశాడు. సరస్వతి తల 2గా చీలిపోయింది. నోట ఒక్క మాట లేదు, ఒక్క అరుపు లేదు, ఆర్తనాదం లేదు. కూలిపోయాడంతే. అతడు మోకాళ్ళ మీద నుంచి నిశ్శబ్దంగా నేల మీదకు జారిపోతూ ఉండగా ఆ క్షణమే ప్రాణం పోయిందండంలో సంశయం లేదు. శారద ఒకవైపు నోటి నుంచి కెవ్వున రాబోయిన కేకని చేత్తో ఆపుకుంది. ఇంకోవైపు శ్రీధర్ బల్లిలా గోడకి ఆనుకొని నిశ్చేష్టుడే చూస్తున్నాడు. చీకటి అతన్ని కప్పేసింది. మసక వెలుతురులో పగిలిన కపాలలోంచి తెల్లటి మెదడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రటి రక్తంతో తడిసిన తెల్లటి మెదడు. ఎన్నో కుతంత్రాల్ని యోచించిన మెదడు. ఎన్నో దారుణాల్ని నవ్వుతూ చేయడానికి పురికొల్పిన మెదడు అచేతనమైంది ఇప్పుడు. పాప వంగి చిటికిన వేలుని రక్తంలో ముంచింది. 3 చుక్కలు. అంతే. తాగేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ నిలబడే ఉన్నాడు షాక్లోంచి తేరుకోకుండా. చీకట్లో శారద కూడా అలాగే దిగ్భ్రాంతిలో నిలబడి ఉంది. ఒకళ్ళు చూస్తున్నారని ఇంకొకరికి తెలీదు.